ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా సామెతల గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే గడిచిన మంగళవారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 167లోని ప్రశ్నలు, వాటి సమాధానాలు ముందుగా నేను చదువుతానండి. మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 167 మొదటి ప్రశ్న, ఎవరి గుడారము వర్ధిల్లును? దీనికి సమాధానము యథార్థవంతుల గుడారము. రెండవ ప్రశ్న, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. రిఫరెన్సు వ్రాయండి. దీనికి సమాధానము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనము. మూడో ప్రశ్న, మృదువైన మాట దేనిని చల్లార్చును? దీనికి సమాధానము క్రోధమును. నాలుగో ప్రశ్న, ఎవరి ప్రార్థన యెహోవాకు ఆనందకరము? దీనికి సమాధానము యథార్థవంతుల. ఐదో ప్రశ్న, దేనికి ముందు వినయముండును? దీనికి సమాధానము ఘనతకు. అలాగే క్విజ్ నెంబర్ 168లోని ప్రశ్న కూడా నేను చదువుతున్నానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 168 16వ అధ్యాయము ఆధారంగా చేసుకుని ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, హృదయాలోచనలు ఎవరి వశము? హృదయాలోచనలు ఎవరి వశము? రెండో ప్రశ్న, నీటితో కూడిన కొంచెమే శ్రేష్టము. రిఫరెన్సు రాయండి. నీటితో కూడిన కొంచెమే శ్రేష్టము. రిఫరెన్సు వ్రాయండి. మూడో ప్రశ్న, దేవోక్తి పలుకుట ఎవరి వశము? దేవోక్తి పలుకుట ఎవరి వశము? నాలుగో ప్రశ్న, రాజుల కటాక్షము దేనితో పోల్చబడినది? రాజుల కటాక్షము దేనితో పోల్చబడినది? ఐదో ప్రశ్న, మూఢులకు శిక్ష ఏమిటి? మూఢులకు శిక్ష ఏమిటి? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థన మనవులు రాయాలి. వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు, క్రింద 5 ప్రశ్నల సమాధానాలు రాయాలి. అలాగే అడ్రస్ విభాగంలో పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు, ఏసే పరిష్కారము, వేదరాజు సినిమా హాల్ వద్ద, పత్తేబాద, ఏలూరు అని రాయటం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 167కు మాకు సమాధానాలు రాసిన వారు పత్తేబాద నుండి వై సరోజిని, పమ్మి హన్నమ్మ, కె దుర్గాభవాని, పెమ్మరాజు కామేశ్వరి, శాంతినగర్ నుండి వి ప్రిస్లీ, క్రిస్సి, అనీషా, శిఖామణి, ఒలివా ఎలిజబెత్, ప్రవీణ్ కుమార్, గోడి జ్ఞానమణి, లింగపాలెం నుండి రామకూరి ప్రియా కీర్తన, బి సురేష్, బి దోర్కమ్మ, డాక్టర్ బి శంకర్, అమీనాపేట నుండి బి ఝాన్సీ, ఎం శైలజ, తడికెలపూడి నుండి ఓసా భీమేశ్వరరావు, పద్మ, బాలయోగి వంతె నుండి గూర్జాల నిర్మల, బాబురావు, జమ్ములమూడి ప్రభావతి, లాజర్, పి అనురాధ, పలివెల చంటి, లత, రాయి పరంజ్యోతి, నవాబుపేట నుండి సిహెచ్ గోపాలరావు, కృష్ణరమ్య, భీమడోల్ నుండి రొక్కాల మేరీ అపరంజమ్మ, జేవియర్ నగర్ నుండి జె జయప్రద, టి శాంతరత్నం, రాఘవాచారి వీధి నుండి రాచేటి నవనీతం, దార్ల సుకుమారి, గన్ బజార్ నుండి ఈహెచ్ రత్నవేణి, ఆగడాల్లంక నుండి జయమంగళ రూతు, లంకపేట నుండి వై ప్రేమ ఆల్బర్ట్, పోతునూరు నుండి కొమ్మారెడ్డి అకుల, ప్రిస్కిలా, వెనవల్లివారిపేట నుండి బేతాళ దీవెనమ్మ, టైటస్ నగర్ నుండి మేడిపల్లి సుమలత, తంగేళ్లమూడి నుండి బి నాగేశ్వరరావు, ఎన్ పూర్ణచంద్రరావు, కొత్తూరు, జుజ్జవరపు స్వర్ణభూషణం, సంజయ్ గాంధీ కాలనీ, దారం స్వర్ణకుమారి, చాటపర్రు, కె రత్నప్రసాద్, డి విజయ, భోగాపురం, కండవల్లి వెరోనిక, కొత్తగూడెం. మీ అందరికీ ఏసే పరిష్కారము కార్యాలయం నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నామండి. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ఆర్థిక సహకారం అందిస్తున్న వారు చాణక్యపురి వాస్తవ్యులు శ్రీ ఉదయగిరి సుబ్బారావు గారు, శ్రీమతి ఉదయగిరి శోభారాణి గారు మరియు వారి కుమారుడు ఉదయగిరి నవీన్ కుమార్ గారు సమర్పిస్తున్నారు. సుబ్బారావు, శోభారాణి గారికి అలాగే నవీన్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. పశ్చిమ గోదావరి జిల్లా సువార్తీకరణోద్యమ నిమిత్తం ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి అనుదినం
దయచేసి ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలం మీ పాదములు చెంతకు వచ్చి ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రియబిడ్డలు, మా ప్రేక్షకులు ఆశతో వాక్య ధ్యానం కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రభు, ఎవరి పనులలో వారు బిజీగా ఉన్న సమయంలో కొద్దిమంది టీవీ ముందు కూర్చొని మీ లేఖనం కొరకు ఎదురు చూస్తున్నారు. మీ ఆత్మచేత దర్శింపబడి, మీ ఆత్మచేత సిద్ధపరచబడి, మీ రాజ్య వారసులుగా మీ వైపు ఆశతో కనిపెట్టుకున్న ఈ బిడ్డలను మీరు దీవించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి కాలం సుబ్బారావు గారి కుటుంబం కొరకు, శోభారాణి అక్క గారి కొరకు వందనాలు. బాబు నవీన్ కొరకు మీకు స్తోత్రం. ఈ కుటుంబాన్ని దీవించండి, పాపను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా పశ్చిమ గోదావరి జిల్లా సువార్థీకరణ కొరకు స్పాన్సర్స్ని అనుగ్రహించండి. పరిష్కారం చేస్తున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును. అభిప్రాయములు బయలుపరచుటయందు సంతోషించును. బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక. చూడండి, ఏ అభిప్రాయాన్ని బయలుపరచవచ్చు, ఏ అభిప్రాయాన్ని బయలుపరచకూడదు అనేది తెలుసుకోకుండా వచ్చిన అభిప్రాయమునల్లా తనకున్న ప్రతి అభిప్రాయాన్ని ప్రజల ముందు బయలుపరిచేయటానికి ఇష్టపడిన వాడు బుద్ధిహీనుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనాలను కనుక మనం చూస్తున్నట్లయితే చాలా పర్యాయాలు తమ అభిప్రాయాలను చెప్పటానికి ముందుకొచ్చి దెబ్బతిన్నటువంటి వ్యక్తులను గురించి వాక్యములు రాసింది. అలాగే భౌతికంగా మనం కూడా ఆలోచన చేస్తే ఈ సమాజంలో కూడా అనేక మంది అభిప్రాయాలను వెల్లడిస్తారే తప్ప అది వెల్లడించదగినదా కాదా అనే వివేచన వారికి ఉండదు. సోదరుడా, సోదరి, కానీ బైబిల్లో దేవుని యొక్క అభిప్రాయాలు, దేవుని యొక్క ఉద్దేశాలు ఆయన సంపూర్ణంగా ఇచ్చేశాడా, మానవుని ఎదుట బయలుపరిచేశాడా? ద్వితీయోపదేశకాండం 29:29 అంటాడు, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందుతాయన్నాడు. కనుక నీ అభిప్రాయం నీ దగ్గర ఉంచుకో. దానిని ఎక్కడ అవసరం, ఎవరికి అవసరం, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రజెంట్ చేయాలి, ఆ విధంగా చేయటం వివేచన. ఆ వివేచన కలిగి ఉండటం చాలా అవసరం. 3వ వచనం, భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును, అవమానము రాగానే నింద వచ్చును. భక్తిహీనుడు, తిరస్కారము, అవమానము, నింద. చూడండి ఎట్లా కంటిన్యూటీ ఇచ్చాడు. భక్తిహీనుడు తిరస్కారం, అవమానం, నింద. భక్తిహీనుడు రాగానే వచ్చేది తిరస్కారం, రాగానే వచ్చేది నింద, రాగానే వచ్చేది అవమానం. ఎందుకు ఈ విధంగా ఉంటారు మనుషులు? అవమానం పొందేట్టు, నింద పొందేట్టు, తిరస్కారం పొందేట్టుగా ఎట్లా ప్రవర్తిస్తున్నారు ఈ లోకంలో? కారణం వారి భక్తిహీనత. ప్రభువును విడిచిపెట్టిన వారు తిరస్కారం పొందుతారు. లోకము చేత అంగీకరించబడి సంబరపడిపోయే అనేక మందికి ఇది ఒక హెచ్చరికగా వాక్యం చెప్తోంది. ఒక దినాన ప్రభువు తిరిగి వచ్చినప్పుడు ఆయన తిరస్కరిస్తే నీ జీవితం ఏమిటి? సోదరుడా, సోదరి, ఆలోచన చేయి. లోకం చేత అంగీకరించబడుతున్నాములే అని సంతోషపడుతున్నావా? నీవు లెక్క అప్పగించవలసిన వాడవు, లెక్క అప్పగించవలసిన దానవుగా ఉంటున్నావు. చూడండి, తిరస్కారము భక్తిహీనతలతోనే వచ్చేస్తుంది. భక్తిహీనత తిరస్కారాన్ని తీసుకొస్తుంది. సోదరుడా, సోదరి, నీతి ప్రవర్తన కలిగిన వారు భక్తిహీనులతో ఎన్నడూ కలిసిపోరు. 4వ వచనం, మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి,
అవి నదీ ప్రవాహం వంటివి, జ్ఞానపు ఓట వంటివి. నోటి మాటలు లోతు నీటి వంటివి అన్నాడు. అంటే అవి అర్థం కావు. నోటి మాటలు అనగానే హృదయాంతరంగంలో నుండి వస్తున్నటువంటి భావాలకు ఇవ్వబడిన భాష, దాని గురించి మాట్లాడాడు. కనుక నోటి మాటలు లోతైన నీటి వంటివి అంటే వాటిలో అంతటి లోతైన అర్థాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. చాలా పర్యాయాలు కమ్యూనికేషన్ టీచింగ్స్లో చెప్పేటప్పుడు, స్కిల్స్ గురించి మాట్లాడేటప్పుడు ప్రజల యొక్క అంతరంగాల్లో అర్థాలు ఉన్నాయి కానీ సంజ్ఞలలో లేవు. ప్రజల యొక్క అంతరంగాల్లో అర్థాలు ఉన్నాయి. చూడండి, ప్లస్ ఆకారం ఉందనుకోండి. నాతో ఒక బ్రాహ్మణ సహోదరి ఒక దినాన మాట్లాడుతూ, అన్నయ్య గారు మేము వాక్యం వింటుంటాం, మా చిన్నప్పటి నుంచి మేము ఎప్పుడు పరీక్షకి వెళ్ళాలనుకున్నా ప్లస్ గుర్తు వేసుకుంటాం అని చెప్పారు. నాకు ఏమిటా ప్లస్ గుర్తు వేసుకోవటం ఏమిటి నాకు అర్థం కాలేదు. ఒక 2 నిమిషాలు అయినాక నాకు అర్థమైంది. ప్లస్ గుర్తు కాదండి, అది సిలువ గుర్తు అంటాం మేము అని. ఒక రైతు మాట్లాడుతూ యేసు కాడి మోశాడు అన్నాడు. ఏమిటా కాడి? ఎద్దుల కాడి ఎట్లా ఒక అడ్డకర్ర ఒక నిలువు కర్ర ఉంటుందో అట్లా యేసు ప్రభువు కాడి మోశాడు అన్నాడు. సిలువను అతను కాడిగా వర్ణించాడు. ఎరుగని ఒక వ్యక్తి మాట్లాడుతూ సిలువను గురించి మాట్లాడుతూ కరడు స్తంభం అన్నాడు. అంటే దానికి ఒక అడ్డగీత, నిలువు గీత. అంటే ఇవి బయటకు కనబడే సంజ్ఞలలో లేవు అర్థాలు, చూస్తున్న వ్యక్తుల యొక్క అంతరంగాల్లో ఉన్నాయి. అలాగే మనుషుని యొక్క నోటి మాటలు లోతైనటువంటి నీటి వంటివి. దాని అర్థాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. కనుక హృదయాంతరంగాలను పరిశోధించేటువంటి దేవుడు మాత్రమే దాని నిజార్థాన్ని తెలుసుకోగలుగుతాడు. నోటి మాట, కంటి చూపు, హృదయ తలంపు ఇవన్నీ కూడా ఒక్క తాటిపై డెలివరీ వచ్చే మాటలు ఉన్నాయి. అవే యథార్థమైనవి. లోపల ఒకటి తలచి, కంటితో ఒకటి చూచి, బయటకు ఒకటి మాట్లాడి, ఇదంతా కూడా మంచిది కాదు. యథార్థమైనటువంటి నోటి మాట కలిగి ఉండాలి. ఎదట వ్యక్తి పట్ల చాలా పర్యాయాలు మనం తప్పు చేస్తుంటాం. నా వ్యక్తిగత జీవితంలో కూడా అనేక మార్లు ఇట్లాంటి విషయాల్లో నేను సరి చేసుకోవాల్సిన పరిస్థితి నాకు అర్థమైంది. వ్యక్తులంగా మనం మాట్లాడుతున్నప్పుడు దాని లోతైన అర్థాలు పైకి ఒకటి, లోపల ఒకటి. అదెంత అసహ్యం. నీ అంతరంగం లోపల ఏ భావం ఉందో దాన్నే చెప్పగలుగుతున్నావా? కనుక నువ్వు నీకు తెలిసిన దాన్ని ఇతరులలో ప్రతిష్ఠింప చేయటమే నిజమైన కమ్యూనికేషన్. తర్వాత వచ్చిన తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుటయు, నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమం కాదు. తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల కటాక్షం చూపటం అంటే ఈ తీర్పు తీర్చేవాడు కూడా భక్తిహీనుడే కాబట్టి తన వంటి భక్తిహీనునికి తాను కటాక్షం చూపించేస్తూ ఉంటే, అంటే తొలగిపోయినటువంటి తీర్పు తీర్చు అధిపతి సరిపోడు. అలా తీర్పు తీర్చిన వాడు నీతిమంతులకు న్యాయం తప్పించుట కూడా చేస్తాడు. అది క్రమమైంది కాదు. దుష్టులను తప్పించటం, నీతిమంతులను శిక్షించటానికి అక్రమముగా అన్యాయముగా ప్రవర్తించటం అది మేలైన విషయం కాదు. అది సరైనటువంటి ఉద్దేశం కాదు. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యములో న్యాయానికి, సత్యానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంది. ఈ దినం పేపర్లో మనం చూస్తే ఒక మహానాయకుడు ఆయన రాజీనామా చేసినాడు. ప్రీవియస్ ఇష్యూస్తో తాను డివేట్ అయ్యాడు కనుక నేను ఇట్లాంటి పరిస్థితి వచ్చిందని ఆయన మాట్లాడుతున్నాడు. నోటి మాట ఒకటి, లోపల మరొకటి ఉంటే ఎవరు నీతో స్నేహం చేయలేరు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని గమనించండి. న్యాయము తప్పిపోవటం, నీతిమంతుల పట్ల న్యాయం తప్పిపోవటం, అక్రమస్తుల పట్ల కటాక్షం చూపటం సరి అయిన హృదయం కలిగింది కాదది. కనుక క్రమంగా ఉండాలి మన జీవితాలు, కపటంగా ఉండటానికి వీల్లేదు.
ఎన్నడూ మరువవద్దు, ఎప్పుడు న్యాయం తప్పవద్దు. దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకేం కావాలో అది అడుగదిస్తాడు. నీతిమంతునికి అన్యాయం చేయొద్దు, దుష్టునికి కటాక్షం చూపొద్దు. కటాక్షం చూపొద్దు అంటే ఏమిటి అర్థం? క్షమించొద్దనా? కాదు, క్షమించు, కానీ అక్కడ అతని యొక్క తప్పిదాన్ని సపోర్ట్ చేయొద్దు. అతను క్షమించు, ఎక్స్క్లూడ్ హిమ్ ఫ్రమ్ హిజ్ మిస్టేక్. అతని తప్పిదం నుంచి అతనిని బయట తీసుకొచ్చి అతను క్షమించు, కానీ తప్పిదం వరకు మాత్రం నీ యాటిట్యూడ్ కరెక్ట్గా ఉండాలి. తర్వాత వచ్చిన బుద్ధిహీనుని పదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి, దెబ్బలు కావాలని వాడు కేకలు వేయును. బుద్ధిహీనుని గురించి రాస్తూ వస్తున్నాడు. బుద్ధిహీనుడు వివేచన ఎందుకు సంతోషింపడు? బుద్ధిహీనుడు పెదవులు కలహమునకు సిద్ధముగా ఉంటాయి, వీపు దెబ్బలకు ఏడుస్తూ ఉంటుంది. సోదరుడా, సోదరి, కలహానికి నీ పెదవులు సిద్ధమా? కలహమాడటానికి ఇష్టపడుతున్నావా? సరి చేసుకోవటానికి, సమాధాన పడటానికి ఇష్టపడుతున్నావా? నీ జీవితాన్ని నీవు ప్రశ్నించుకో. కళాప్రియుడిగా ఉండవద్దు, తగాదాలు పెట్టద్దు, తగాదాలు పడద్దు. చేతనైనంత మట్టు వరకు సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. వాక్యం జ్ఞాపకం చేస్తున్నట్లుగా సమాధానం వెదికి వెంటాడదాం. ప్రభు బిడ్డలుగా సమాధానం వెదికి వెంటాడాలి. నీ స్వచిత్తం నెరవేర్చుకోవడానికి ప్రయత్నించినప్పుడే నీకు సమాధానం కొరకైన ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అహంకారపూరితమైనటువంటి మనసు వలన సమాధానం ఇష్టపడరు అనేక మంది. అది మంచిది కాదు. భార్యాభర్తలు సమాధాన పడాలి, రక్త సంబంధీకులు సమాధాన పడాలి, శత్రుత్వాన్ని వీడాలి. శత్రుత్వం స్థానంలో శాంతి, ప్రేమ, నీతి, న్యాయం రావాలి. అప్పుడే మనం ఆనందంగా గడపగలుగుతాం. బుద్ధిహీనుని నోరు వానికి నాశనం తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణానికి ఉరి తెచ్చును. పైవచనం కూడా కలహం గురించి రాశాడు, కింద పదం మరణం గురించి రాశాడు. వాని ప్రాణానికి వాడు ఉరి తెచ్చుకుంటాడు. ఊరికే తిడుతూ ఉండేవాడు చస్తాడు అని అర్థం. ఎంతోమంది ఈ దినాల్లో చనిపోతున్నారు, హత్యలు గావించబడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణం ఏమిటంటే వారి అంతరంగంలోని తలంపులకు కంట్రోల్ లేదు. కంట్రోల్ లేకపోతే ఉపయోగం ఏమిటి? సోదరుడా, సోదరి, తలంపులకు మాత్రమే కాదు, నీ నోటికి అడ్డు పెట్టుకొని పెదవులు మూసుకో, కంట్రోల్ తెచ్చుకోవాలి. అది చాలా అవసరం. సోదరుడా, సోదరి, ఈ వాక్యాలు చెప్తుంటే ఎన్నో తప్పిదాలు మన మనసుల ముందు వస్తున్నాయి కదా. వాటిని నిర్భయంగా ప్రభు ఎదుట నిస్సంకోచంగా ఒప్పుకుందాం, యథార్థంగా ఒప్పుకుందాం. ప్రభు, మీరు మా బుద్ధిహీనత నుంచి మమ్మలను తప్పించండి, మా ప్రాణాన్ని ఉరి నుండి తప్పించండి, మాకు జ్ఞానం ఇవ్వండి అని అడగటం నేర్చుకుందాం. కొండగాని మాటలు రుచిగల భోజ్యాలు, అవి కడుపులోనికి దిగిపోతాయి. కొండగాని మాటలు రుచిగల భోజ్యాలు. రుచిగల భోజనం ఎలా ఆశపడతామో, మనకిష్టమైన మాటలు కొండగాడు చెప్పేస్తుంటే అవి నమ్మేసి సంతోషపడి సంబరపడిపోతుంటాం. వాటిలో వాస్తవం ఏమిటో తెలియదు. చూడండి, ఈ భిక్షగాళ్ళలో కొద్దిమంది ఉంటారు, అలాగే కొంతమంది కోయ వేషాల్లో వచ్చే కొద్దిమంది ఉంటారు. వాళ్ళు ఆ ఫేస్ రీడింగ్, ముఖం చూసి చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే ఏ చెప్తే వాడు సంతోషపడుతున్నాడు ఆ ముఖంలో తెలిసిపోతుంటుంది. వాడికి ఏమి ఇష్టమో అవి చెప్పేస్తారు. అవన్నీ అబద్ధాలే, అయినప్పటికీ వాటన్నిటిని నమ్మేస్తుంటాడు. కొండగాని యొక్క మాటలు ఎలా ఉంటాయి? రుచిగల భోజ్యాల్లా ఉంటాయి. నాకు చిన్నప్పుడు ఒకసారి ఇట్లానే ఎదురయ్యి ఒక ఆయన, నువ్వు ప్రభుత్వం సొమ్ము తింటావు అని చెప్పాడు. నేను అనుకున్నాను మంచి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేస్తుంది అనుకున్నాను. నువ్వు ప్రభుత్వం సొమ్ము తింటావు, నీకు 4 చక్రాల వాహనం ఉంది అంటే నేను అనుకున్నాను నేను ఒక ఆఫీసర్ అయిపోతానేమో, నాకు 4 వీలర్ గవర్నమెంట్ ఇచ్చేస్తుందేమో అని. నాకు ఇప్పుడు 38 సంవత్సరాలు వచ్చే నాకు గవర్నమెంట్ ఉద్యోగము లేదు, ప్రభుత్వం ఇచ్చిన వాహనము లేదు. మనిషికి ఏది ఇష్టమో అది చెప్తాడు కొండగాడు, కొండాలు చెప్తాడు. ఏది నీ ఆహారాన్ని సంతృప్తి పరుస్తుందో అది చెప్తాడు. అది నీకు ఎట్లుంటుంది? రుచిగల భోజ్యంలా ఉంటుంది.
తృప్తి కలుగుతూ, సత్యం కాదది. అవి కడుపులోనికి దిగిపోతాయి. మాటలు కడుపులోనికి ఏమి దిగుతాయండి? హృదయాంతరంగంలోనికి దిగుతాయని. అది లోతైనటువంటి జ్ఞాపకాలలో పొరలుగా ఉండిపోయి వాటి ఇంప్రెషన్ నీ మీద పడిపోతూ ఉంటుంది. వాటి యొక్క ప్రభావం నీపైకి వస్తుంది. కనుక కొండగాని మాటలకు పడిపోకు. అట్టి మాటలు రుచిగలవుగా కనపడినప్పుడు వాటిని అంగీకరించమాకు. సోదరుడా, సోదరి, చాలా మందికి దీర్ఘాయుష్మంతుడు కావాలంటుంది. అందుకనే ఈ జ్యోతిష్కాలు చెప్పి వాళ్ళ వీళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఎక్కువ కాలం బతుకుతాడని చెప్పించుకొని ఆయన బాగా చెప్పాడని సంతృప్తిపడి ఆనందిస్తూ ఉంటారు. అది అంతవరకు ప్రియమైన దేవుని బిడ్డలారా సత్యం. కనుక వాక్యం మీద నమ్మకం ఉంచండి, మనుషుల మాటల మీద కాదు. వాక్యం మీద నమ్మకం ఉంచండి, కొండగాని మాటల మీద కాదు. నీకు రుచిగల భోజ్యంగా కనపడి కడుపులోనికి దిగిపోయేటువంటి దానిగా కాక, నీ అంతరంగాన్ని పరిశోధించుకొని యథార్థతతో కూడిన భక్తి జీవితం కొనసాగించుకుంటూ దేవుడు ఎత్తిన స్థాయికి వెళ్ళటం నీకు ఆశీర్వాదకరం. తత్పరవచ్చు 9వ పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. పనిలో జాగు ఆలస్యం చేస్తే నష్టం చేసేవానికి సహోదరుడు అవుతాడు. పనిలో జాప్యం చేస్తున్నారా మీరు? పనిలో జాప్యం చేయకండి. ఒక ఆయన అన్నారు, రేపటి పని ఈరోజే పూర్తి చేసేమన్నాడు. ఇవాళ చేద్దామనుకున్నది వెంటనే ప్రారంభించేమన్నాడు. అంటే ఏమిటి అర్థం? పనిలో ఆలస్యం ఉండద్దు అని. పనిలో ఆలస్యం చేస్తే దాని పర్యవసానం ఎట్లుంటుందట? నష్టము చేయువానికి సోదరుడు. నష్టం జరుగుతుంది. పనిని నిర్లక్ష్యం చేయకండి. పనిపై శ్రద్ధ ఉంచండి. శ్రద్ధ కలిగి పనిచేయవారు ఐశ్వర్యవంతులు అవుతారు, నష్టపోరు సోమరులు గారు. వాక్యాన్ని నేను ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. 10వ వచనం నుండి రేపటి వాక్య ధ్యానంలో మనం ధ్యానం చేసుకుందాం. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, ముందుకు రండి. ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన వారు చాణక్యపురి కాలనీ వాస్తవ్యులు శ్రీ ఉదయగిరి సుబ్బారావు గారు, శ్రీమతి ఉదయగిరి శోభారాణి గారు, వీరి కుమారుడు ఉదయగిరి నవీన్ కుమార్ గారు. ఈ కుటుంబాన్ని దేవుడు దీవించినట్లు ప్రార్థించమని మనవి చేస్తున్నాను. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా సామెతల గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఏసే పరిష్కారము ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ఆహ్వానము. ఏలూరు పత్యబాదలో వేదరాజు సినిమా హాల్ ఎదుట ఉన్న గ్యాస్ గోడౌన్ ప్రక్కన పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి చేత నిర్వహింపబడుతూ ఉన్న బెరాకా ప్రార్థనా సహవాసానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆదివారపు ఆరాధన ఉదయము 10 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుందండి. క్విజ్ నెంబర్ 138లోని ప్రశ్నలు మరోసారి చదువుతానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 138 16వ అధ్యాయం ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, హృదయాలోచనలు ఎవరి వశము? హృదయాలోచనలు ఎవరి వశము? రెండో ప్రశ్న, నీటితో కూడిన కొంచెమే శ్రేష్టము. రిఫరెన్సు వ్రాయండి. నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. రిఫరెన్సు వ్రాయండి. మూడో ప్రశ్న, దేవోక్తి పలుకుట ఎవరి వశము? దేవోక్తి పలుకుట ఎవరి వశము? నాలుగో ప్రశ్న, రాజుల కటాక్షము దేనితో పోల్చబడినది? రాజుల కటాక్షము దేనితో పోల్చబడినది? ఐదో ప్రశ్న, మూఢులకు శిక్ష ఏమిటి? మూఢులకు శిక్ష ఏమిటి? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్ వ్రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి.
ఒక ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ మరలా నేను జ్ఞాపకం చేస్తున్నా. ఏసే పరిష్కారంలో పనిచేయట కొరకు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని ప్రభు సేవ కొరకు ఆసక్తి కలిగిన యవ్వన బిడ్డలు కావాలి. దయచేసి సమర్పణ కలిగినటువంటి మారు మనసు కలిగిన వారిని మీరు మా యొద్దకు పంపించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం. అలాగే బాలల మాసపత్రిక ప్రారంభించబడింది, బైబిల్ మెటీరియల్ ఫర్ చిల్డ్రన్. దీనిని సండే స్కూల్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కనుక 5th to 10th క్లాస్ మధ్యలో ఉన్న పిల్లల కొరకు ప్రత్యేకంగా ఈ యొక్క పత్రిక ముద్రించబడుతూ ఉంది. అలాగే మహిళా మేల్కో, క్రైస్తవ మహిళా మేల్కో అనేటువంటి స్త్రీల పత్రిక కొరకు మేము సిద్ధపడుతున్నాం. ప్రక్షాళన అనేటువంటి పక్ష పత్రిక కొరకు కూడా మేము సిద్ధపడుతున్నాం. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. అలాగే మ్యాగజైన్స్ రన్ చేస్తున్న వారు ఆర్థికంగా సహకారం లేనటువంటి వారు ఉంటే ఉచితంగా ప్రింటింగ్, డిటిపి, బైండింగ్ మన పరిష్కారం పక్షంగా స్పాన్సర్ చేస్తున్నాం కనుక ఈ విషయాలు గుర్తుపెట్టుకుని ప్రార్థనలో ఉంచండి. ప్రేయర్ టవర్ 24 hours ప్రేయర్ టవర్కి షిఫ్ట్ చేయాలని ప్లానింగ్లో ఉన్నాం. ఒక టోల్ ఫ్రీ టెలిఫోన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ప్రేరేపించిన దాతలు ముందుకు వచ్చినట్లయితే టోల్ ఫ్రీ టెలిఫోన్ ఉచితంగా మనం పరిష్కారం ప్రేయర్ టవర్ కొరకు కలిగి ఉండాలని ఆలోచన కలుగుందాం. ఈ విషయాలు దయచేసి ప్రార్థనలో ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రం. పరిష్కారముకు మంచి సిబ్బందిని మీరు అనుగ్రహించండి. కమిటెడ్ సర్వెంట్స్ను మీరు దయచేయండి ప్రభు. అలాగే టోల్ ఫ్రీ ఫోన్ కొరకు ప్రార్థిస్తున్నాం. 24 hours ప్రేయర్ టవర్ని మీరు బిల్డ్ చేయండి, కృప చూపించండి. అన్ని విధాల మీ నుండి ప్రభు మేము కృపలన్నిటిని కోరుకుంటున్నాం. మా ప్రేక్షకులందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ప్రత్యేకంగా రాత్రికాలం సుబ్బారావు గారి కొరకు, శోభారాణి గారి కొరకు, నవీన్ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను దీవించండి. పశ్చిమ గోదావరి సువార్తీకరణకు కావలసిన ఏర్పాట్లు మీరు చేయండి. అనుదిన సువార్త ప్రకటన కార్యక్రమాలకు సహాయం అనుగ్రహించండి. అన్నింటా మీ కృప చూపించండి. యేసయ్య ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.